వాత్సల్యత చూపించి నాయన నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామే. గొప్ప కార్యాలు చేయవాడా, ఆశ్చర్య కార్యాలు చేయవాడా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దీవెనలు స్తోత్రుడా, నీకే స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తుతి. గొప్ప దేవ గొప్ప రాజా, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. అతికాంక్షణీయుడా స్తోత్రం 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 స్తోత్రం. ధవలవర్ణుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రత్నవర్ణుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశావతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం 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 స్తోత్రం. మహోపకారి స్తోత్రం 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 స్తోత్రం. శాలేము రాజా స్తోత్రం 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 స్తోత్రం. అయా రాజాకి రాజా స్తోత్రం 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 స్తోత్రం. ప్రభులకి ప్రభువానికే స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా మహాగణుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కర్ణగల దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదరణకర్త స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా మరొకసారి సాయంకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ తరుణమును బట్టి నాయన నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామే. కృప చూపించండి నాయన, దయ చూపించి వాత్సల్యత చూపించి నడిపించండి నాయన. అయ్యా మా రక్షకుడు నువ్వే నాయన, మా దేవుడు నువ్వే నాయన. అయ్యా తండ్రి మా మధ్యలో అయ్యా మీరు వచ్చినందుకు నాయన స్తోత్రములు. మాతో మాట్లాడడానికి మీరు వచ్చినందుకు నాయన స్తోత్రములు. మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు నాయన స్తోత్రములు. నీ నువ్వు ఆత్మస్వరూపివై మా మధ్యలోకి వచ్చి మాకు సమస్తము బోధించేవాడు నువ్వే నాయన. నీకే స్తోత్రములు. కృపా సత్య సంపన్నుడా స్తోత్రములు. అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ధవలవర్ణుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభా అయా పాటలతో నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. వాక్యంతో నాయన నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. వాక్యంతో అయా నీ దాసుని సిలువలో మరుగుపరుచుకొని మాతో మీరు మాట్లాడండి నాయన. నీ స్వరమును వినిపింపచేయండి నాయన. వాక్యంలో నా లోతులు మర్మములు తెలియపరచండి నాయన. సన్నివేశములన్నీ కళ్ళకు కట్టినట్టు నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం అందించండి నాయన. అయ్యా తండ్రి నీ సన్నిధిలో మా హృదయంను సరిచేసుకునే అవకాశాన్ని మరొక అవకాశం దయచేసినందుకు నాయన స్తోత్రం. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని కడిగి నింపుతున్నందుకు నాయన స్తోత్రం. శుద్ధి దయచేయమని అడుగుచున్నాను నాయన. నీ దాసుని కొరి ప్రకారమే నిల్చోండి ప్రభా, నువ్వే నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి మరి నీ దాసుని నీ ఆత్మతో నింపండి నాయన. కంఠంలో నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. అయా తండ్రి ప్రభా అయా నీ దాసుని పక్షంలో నువ్వే నిల్చొని అనేకులకు ప్రభా అయా మాకు ప్రభా చూస్తున్న వారికి చూడబోయే వారికి అందరికీ వాక్య ప్రత్యక్షత దయచేయండి నాయన. వాక్యంతో మీరు మాట్లాడండి నాయన. వాక్యంతో మీరు సరిచేయండి నాయన. నీ కృప చూపించండి, నీ దయ చూపించండి, నీ వాత్సల్యత చూపించి నడిపించమని అడుగుచున్నాను నాయన. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా గొప్ప రాజా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రభు ఈ దినం బట్టి నాయన స్తోత్రంలో ఇచ్చిన ఈ సమయం తరుణంని బట్టి నాయన స్తోత్రంలో అయ్యా తండ్రి ప్రభా నిన్న దినం యెహోషువ గురించి మాట్లాడినారు నాయన. అయ్యా తండ్రి ప్రభా అయ్యా అయ్యా ఆ యవనస్తుడు ఎలాగని సన్నిధిలో ప్రభా నీ గుడారాన్ని వదిలి రాలేదో ఆ విధంగా మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన నీకే స్తోత్రం. ఈ దినం బట్టి నాతో మాట్లాడు, నీ స్వరం వినిపించు. మా దేశంలో ప్రభా మేము నీ చేతికి అప్పచెప్తున్నాం. వ్యాక్సిన్స్ అయ్యా అందుబాటులో వచ్చినాయి నాయన స్తోత్రంలో నీకు కృతజ్ఞతాస్తుతులు. వేసుకున్న వారికి వేసుకోబోయే వారికి వేసుకున్న తర్వాత అయ్యా అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. ఫస్ట్ డోసు సెకండ్ డోసు కంప్లీట్ అయ్యేంతవరకు ప్రభా ప్రతి ఒక్కరికి నువ్వు తోడుగా ఉండి నడిపించండి మా ప్రభు. అయ్యా మా మధ్యలో మీరు సంచరించండి నాయన. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీకే స్తోత్రం. మా దేశ పరిస్థితులన్నీ స్వాధీనపరుచుకున్నందుకు నాయన స్తోత్రం. ఇంకా కొత్తగా ఈ వైరస్ అంటకుండా ప్రబలకుండా ప్రభా శుద్ధ వాతావరణాన్ని, పరిశుద్ధమైన వాతావరణం, పరిశుద్ధమైన పరిస్థితులను, పరిశుద్ధమైన గాలిని ప్రభా అయ్యా తండ్రి జీవవాయువుని ప్రభా మా దేశం మీద ఊదినందుకు నాయన నీకే స్తోత్రం. థర్డ్ వే ఫోర్త్ వే పిల్లల మీదకి రానివ్వకుండా ప్రభా అయా దానికి కావాల్సిన అయా సిద్ధపాటు మా దేశంలో అందరికీ మీరు అవగాహన మీరు దయచేయమని అడుగుచున్నాం. దాన్ని తిప్పికొట్టే అయా అయా ఖడ్గంని మీరు దయచేయమని అడుగుచున్నాం. అయా దాన్ని మా దాసులను బట్టి నాయన నీకే స్తోత్రంలో నాయన. ఈ సమయం ఇచ్చిన ఈ తరుణం ఇచ్చినందుకు నాయన స్తోత్రము. ఈ కొడికను ఆది అంతం మీదే ఉండి అధ్యక్షత వహించి నడిపించండి. పరిశుద్ధాత్మతో అయా నీ వాక్యం విరిచి మాకు పంచి
అయా మేము అది నెమరు వేసుకొని మా జీవితానుసారంగా మేము నడుచుకునేలాగా కృప చూపించి నడిపించమని అడుగుచు ఇచ్చిన సమయంని తరుణంని బట్టి నాయనా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎంతో మిక్కిలి వినంగా వేడుకొంచున్నాం తండ్రి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో ధైర్యమునిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను.
విడుదల కలిగించినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నిలిపినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలచి వాగ్దాన దేశంలో నిలిపిన దేవా, విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకోగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకోగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకోగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకోగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను.
సర్వశక్తి గల దేవుడు, కృపగల దేవుడు మరొక సాయంకాలం మనకు అనుగ్రహించి కుటుంబముగా ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన గొప్ప కృపని బట్టి దేవునికి ఎంత వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా. లైవ్లకు లేచిన మీ అందరికీ ప్రభుపేట శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడదాం. నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా జీవము నీవే యేసయ్యా, నాకున్నది నీవే యేసయ్యా. అందరూ కలిసి చెప్పండి. చెప్పండి కొడుతూ ప్రభుత్వం వచ్చాను. నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా జీవము నీవే యేసయ్యా, నాకున్నది నీవే యేసయ్యా. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నా జీవిత కాలమంతా నిన్ను ఆరాధింతును. నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. ప్రాణము ఆయనే, సర్వము ఆయనే, జీవము ఆయనే. ఈరోజు మనం బ్రతుకుతామంటే కేవలమైన కృప తప్ప వేరొకటి కాదు, వేరొకటి కాదు, వేరొకటి కాదు. మరణపు అంచులో పడి ఉన్న నన్ను ఆయుష్నిచ్చి బ్రతికించినావు. మరణపు అంచులో పడి ఉన్న నన్ను ఆయుష్నిచ్చి బ్రతికించినావు. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించి నీ సంఘములో నిలబెట్టినావు. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించి నీ సంఘములో నిలబెట్టినావు. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నా జీవిత కాలమంతా నిన్ను ఆరాధింతును. నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా జీవము నీవే యేసయ్యా, నాకున్నది నీవే యేసయ్యా. మరణపు అంచులో పడి ఉన్న మనల్ని బ్రతికించి ఆయుష్నిచ్చి
తన ఆత్మీయ వరములను ఇచ్చి తన కొరకు సన్నిధిలో నిలబెట్టిన దేవుడు. నన్నే పరచి నన్ను సృష్టించి గర్భములోనే నన్ను నిర్మించి నన్నే పరచి నన్ను సృష్టించి గర్భములోనే నన్ను నిర్మించి ఎండిన భూమిపై వర్షము కురిపించి నా సంతతిపై నీ ఆత్మనిచ్చావు. ఎండిన భూమిపై వర్షము కురిపించి నా సంతతిపై నీ ఆత్మనిచ్చావు. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును. నా జీవిత కాలమంతా నిన్ను ఆరాధింతును. నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా జీవము నీవే యేసయ్యా, నాకున్నది నీవే యేసయ్యా. ఏర్పరచుకున్న దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే నీవు నీ తల్లి గర్భంలో ఉండగానే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. లెబానోను మీది దేవదారు వృక్షములే ఎదిగింపచేసి ఆశీర్వదించితివి. లెబానోను మీది దేవదారు వృక్షములే ఎదిగింపచేసి ఆశీర్వదించితివి. నీ మందిరములో నాటబడిన వారమై నీ ఆవరణములో వర్ధిల్ల చేసితివి. నీ మందిరములో నాటబడిన వారమై నీ ఆవరణములో వర్ధిల్ల చేసితివి. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును. నా జీవిత కాలమంతా నిన్ను ఆరాధింతును. నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా జీవము నీవే యేసయ్యా, నాకున్నది నీవే యేసయ్యా. నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధింతును. నా జీవిత కాలమంతా నిన్ను ఆరాధింతును. నా జీవిత కాలమంతా నిన్ను ఆరాధింతును. నా ప్రాణము నీవే యేసయ్యా, యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా జీవము నీవే యేసయ్యా, నాకున్నది నీవే యేసయ్యా. నిన్నే ఆరాధించెదన్, నిన్నే కనపరచెదన్, నిన్నే ఆరాధించెదన్, నిన్నే కనపరచెదన్. నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణనాథుడా, నాకెదురు పడగా నిన్ను పట్టుకుంటిని,
నాకెదురు పాడగా నిన్ను పట్టుకుంటిని, నీ కుడి చెయ్యేమో నన్ను కౌగిలించెను, నీ ఎడమ చెయ్యేమో నా తల క్రింద ఉన్నది. నిన్నే ఆరాధించెదన్, నిన్నే గణపరచెదన్, నిన్నే ఆరాధించెదన్, నిన్నే గణపరచెదన్, నిన్నే ఆరాధించెదన్, నిన్నే గణపరచెదన్. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిగల దేవానికి స్తోత్రం. కృపా సత్య సంపన్నుడా నీకు స్తోత్రం. కృపగల తండ్రి నీకు స్తోత్రం. వాత్సల్యపూర్ణుడా నీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పూరీషా పారమాధురా లవా హక సకటరియరా రమాధురా లవా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నే ఆరాధించెదన్, నిన్నే కనపరచెదన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, హల్లెలూయా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, హల్లెలూయా స్తుతి ఆరాధనా. చప్పట్టు కొట్టుచు నాట్యమాడుచు నీ సన్నిధిలో ఆరాధించెదన్. చప్పట్టు కొట్టుచు నాట్యమాడుచు నీ సన్నిధిలో ఆరాధించెదన్. చప్పట్టు కొట్టుచు నాట్యమాడుచు నీ సన్నిధిలో ఆరాధించెదన్. నీ సన్నిధిలో ఆరాధించెదన్. నీ సన్నిధిలో నిన్ను ఆరాధించెదన్. నీ సన్నిధిలో నిన్ను ఆరాధించెదన్. నీ సన్నిధిలో నిన్ను ఆరాధించెదన్. నీ సన్నిధిలో నిన్నే ఆరాధించెదన్. థాంక్యూ జీసస్, థాంక్యూ మాస్టర్. ప్రభువా, నేను ఆరాధించేటువంటి భాగ్యం ఇచ్చినావు. అనుదినము నా ప్రభువా, కుటుంబాలుగా ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించిన నిన్ను కనపరిచేటువంటి భాగ్యం ఇచ్చినావు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రానికి అర్హుడా, నీ పరిశుద్ధ పాదానికి కోటాను కోట్ల స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఆయన మాతో మాట్లాడి మీ స్వరం వినిపింపచేయమని ఈ స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు, కృపగల దేవుడు మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నారు, మనతో ఉన్నారు అనడానికి ఏ మాత్రము సందేహమే లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచిది, వాక్యంలోకి వెళ్దాము. హల్లెలూయా స్తోత్రం. దేవుడు ప్రతిరోజు మనతో ఒక నూతనమైనటువంటి మాటల చేత మాట్లాడి మనల్ని బలపరుస్తున్నారు, మనల్ని భద్రపరుస్తున్నారు. అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యం. మరియు ప్రతి సంఘములలో వారి పెద్దలను అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యం. శిష్యుల మనస్సులను
దృఢపరచి విశ్వాసమందు విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు సేవ చేస్తున్నటువంటి దినాలవి. ఆయన అనేక చోట అనేక మార్లు సేవ చేస్తూ ఉన్నారు. రోమేలకు ప్రవేశించినప్పుడు అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు తన శిష్యులతోటి, మనము అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలోకి ప్రవేశింపవలసి ఉన్నది. అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. 20 వాక్యం మనం చూసినట్లయితే, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెబ్బరాకు బయలుదేరి పోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లూస్త్రాకును ఇకోనియాకును అంతియొక్కయకును తిరిగి వచ్చి సేవ చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు తిరుగుతూ సేవ చేస్తున్నారు. ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎన్ని బాధలు అనుభవించారు. మనము పౌలు గురించి మనము క్షుణ్ణంగా చదివినప్పుడు మనకు తెలుస్తుంది. అపోస్తలుడైన పౌలు గురించి ఆయన పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, దేవుడి చేత పిలువబడ్డాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఆయన సన్నిధిలో దేవుని చేత వాడబడుతున్నటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఆయన అపోస్తలుగా పిలువబడ్డాడు. సువార్త ప్రకటించిన తర్వాత ఒక చోట వీరందరూ కూర్చున్నప్పుడు శిష్యులతో ఇలా అంటున్నారు, మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి ప్రవేశించవలసి ఉన్నది. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యంలో, ఆ రాజ్యంలో ఎవరెవరు రారు ఆ రాజ్యంలోకి? 6వ అధ్యాయము 9వ వాక్యం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారయుంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఎవరెవరు దేవుని రాజ్యానికి రారు? అపోస్తలుడైన పౌలు అంటున్నారు శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని, మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలా, శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో. అది టార్గెట్. అది అపోస్తలుడైన పౌలు యొక్క టార్గెట్ ఏంటంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలనేది ఆయన అంతిమ తీర్పు. అలా ఉండాలా, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలా. మనందరి గురి, మనందరి గమ్యం ఒకటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ఎవరెవరు ప్రవేశించారంటే వీరందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఎవరు ప్రవేశిస్తారు అంటే మనం అందరము కడుగబడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. మునుపు 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వాక్యంలో, 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వాక్యం, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని
ఇది ఈయన ఒక అనుభవం. అంత్య దినములో అపోస్తలుడైన పౌలు అంటున్నారు, నేను ఎప్పుడైతే యేసు క్రీస్తుని విశ్వసించానో, నమ్మి బాప్తిసం పొందానో, సేవకు పిలువబడ్డానో, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మధ్యలో నా విశ్వాసము నా స్నేహితులను చూసో, రక్త సంబంధికులను చూసో, లేకపోతే నా పూర్వపు జీవితాన్ని చూసో, నా పాత జీవితం కొరకు మరలా వెళ్ళిపోయా, నేను నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకోలేదు. నేను ఏ విశ్వాసంతో నేను బ్రతికాను అంటే, నేను క్రీస్తు రాజ్యానికి చేరాలా, దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలా, అది ఆయన విశ్వాసం. ఆ విశ్వాసంలోనే ఆయన నిలిచి ఉన్నాడు. అందుకే నేను మంచి పోరాటం పోరాడాను, విశ్వాసంలో పోరాడాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. ఇప్పుడు నేను దేవుని రాజ్యానికి ప్రవేశించబోతా ఉన్నాను. ఈయన ముగింపులో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చనిపోతాడు అనుకున్న సమయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ మరణ శరీరములో నుండి, ఈ మరణ శరీరంలో నుండి మమ్మల్ని విడిపించగలవాడు ఎవడు? ఆ మెసేజ్ ఉంది, మీరు యూట్యూబ్ లో చూడండి. ఇట్టి మరణ శరీరంలో నుండి మమ్మల్ని విడిపించగలవాడు ఎవడు? అదే అదే టైటిల్ కూడా అదే ఉంటుంది, చూడండి, మీకు తెలుస్తుంది. అపోస్తలుడైన పౌలు ఇక్కడ తన పరుగుని తుదముట్టించారు. చూడండి 8వ వాక్యం చదవమ్మా. శరీర సంబంధమైన సాధకము, క్షమించాలి, 4వ అధ్యాయము 7వ వాక్యం, 8వ వాక్యం కరెక్ట్. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకును నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. ఇకను నా కొరకు నీతి కిరీటం అంటే, నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నానని దావీదు ఎలాగన్నాడో, అలాగే అపోస్తలుడైన పౌలు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దావీదు తన కొరకే మాట్లాడాడు, కానీ అపోస్తలుడైన పౌలు మన అందరి నిమిత్తమే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీ కొరకు కూడా అట్టి నీతి కిరీటాన్ని ఉంచబడి ఉన్నది. విశ్వాసంలో నిలుకడగా అంతం పట్టుకు నిలిచి ఉన్నట్టయితే మీకు ఆ నీతి కిరీటం లభిస్తుంది, దేవుని రాజ్యానికి. అందుకే అపోస్తల కార్యంలో 14వ అధ్యాయం 22వ వాక్యంలో మనం మొట్టమొదటి చదువుకున్నాం కదా, మనము దేవుని రాజ్యానికి ప్రవేశించినంత వరకు విశ్వాసముతో ఉండాలా. శిష్యులందరినీ ఆయన చుట్టూ ఉంచుకొని దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలి, అది మన టార్గెట్. నేను కొద్దిగా ముందుకు వెళ్తాను, మీరు కొద్దిగా వెనక్కి వస్తారేమో. అపోస్తలుడైన పౌలు వెళ్తున్నటువంటి తన సమయంలో అంటా ఉన్నారు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, దాన్ని నేను స్వతంత్రించుకోవడానికి వెళ్తా ఉన్నాను. నా కొరకు మాత్రమే కాదు, మీ అందరి కొరకు అట్టి నీతి కిరీటాన్ని దేవుడు ఉంచి ఉన్నారు. చూడండి, నేను ఇక్కడ మీకు ఒక 3 మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. దేవునిలో 4 విషయాలు చూస్తే మనము విశ్వాసములో నిలిచి ఉండాలా, రెండవది అనేక ఉపద్రవములకు నిలబడి ఉండాలా, అండ్ ఒడుదుడుకులను 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి ఒడుదుడుకులను ఎదుర్కొంటూ ఉండాలా. ఈ ఉపద్రవముల మూలంగానే దేవుని రాజ్యం మనకి ప్రవేశిస్తుంది. ఈ ఉపద్రవం అంటే శ్రమల గుండానే మనం వెళ్ళినప్పుడు దేవుని రాజ్యం మనకి ప్రవేశిస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నారు, ఈ శ్రమలన్నీ మనం అనుభవించేది ఎందుకు అంటే దేవుని రాజ్యానికి మనం వెళ్ళడానికి. దేవుని రాజ్యం, ఈరోజు టైటిల్ దేవుని రాజ్యం. దేవుని రాజ్యం, ఆ దేవుని రాజ్యానికి మనం చేరాలంటే ఏమేమై ఉండకూడదు అనేది మనం 1 కొరింథీయులకు రాసినప్పుడు మనం చూసాము. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా వీరి అనుభవం కూడా అలాగే అంటున్నాడు.
అపోస్తలుడైన పౌలేంటి పుట్టగానే పరిశుద్ధుడు కాలేదు, పుట్టగానే దేవుని రాజ్యానికి వారసుడుగా కాలేదు, పుట్టగానే దేవుని రాజ్యానికి వెళ్తానని ఒక ముద్ర ఏం వేసుకోలేదు. ఈయన ఏంటంటే మునుపు నేను పాపిని, మునుపు నేను ఘోరస్తుడును, నేను అసలు మునుపు మంచివాడను కానే కాదు, తర్వాతనే యేసుక్రీస్తు ద్వారా కడగబడిన తర్వాతనే నేను పరిశుద్ధునిగాను నీతిమంతునిగాను మార్చబడ్డాను. చదువు ఈ మాట చదవమ్మా. 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పింపబడుదుము. హల్లెలూయా. అక్కడ రక్షింపబడుతు అనేది ఇక్కడ తప్పింపబడదు. ఉగ్రత నుండి మనం రక్షించబడతాము ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ద్వారా కడగబడినప్పుడు, యేసుక్రీస్తు ద్వారా పాపములను కడగబడినప్పుడు మనము తప్పింపబడతాము, రక్షింపబడతాము. దేని నుండి అంటే ఉగ్రత నుండి. ఈ ఉగ్రత ఏ ఉగ్రత అంటే మరణపు ఉగ్రత. మరణపు ఉగ్రత నుండి మనము తప్పించబడతాం. మీరు విశ్వాసములో లేనప్పుడు ఇంకా వారు రక్షింపబడలేదు. వీరు విశ్వాసములో లేనప్పుడు ఇంకా రక్షింపబడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించారో అప్పుడు రక్షించబడ్డారు. అపోస్తలుడైన పౌలు విశ్వాసంలో లేనప్పుడు రక్షించబడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించారో అప్పుడు రక్షించబడ్డారు. క్రీస్తుని విశ్వసించిన వారంతా పాపములో నుండే వచ్చిన వారు. యేసుక్రీస్తుని ఎవరెవరైతే విశ్వసించారో వారంతా పాత రోత జీవితం ఎలాగుండేనంటే పాపపు జీవితమే, అనేది పరిశుద్ధుల జీవితమే కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించి తమ పరిశుద్ధ పాపపు జీవితాన్ని కడుక్కుంటారో, యేసు రక్తం చేత కడగబడతారో, అప్పుడు వారు విశ్వాస జీవితంలో, పరిశుద్ధుల జీవితంలో, నీతిమంతుల జీవితంలో జాబితాలో వారు చేర్చబడతారు. కీర్తన గ్రంథము 51:5-6 ఎప్పటి నుండి మనం పాపులము అంటే దావీదు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథము 51:5 నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించింది, నన్ను గర్భం ధరించింది. నీవు అంతరంగములో సత్యం కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞాపకము తెలియజేయుదు. నేను పవిత్రుడన్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హల్లెలూయా. హిమము కంటే నువ్వు తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. అంటే మనం ఎప్పటి నుండి పాపులము అంటే, కొంతమందికి మనం పాపులం అంటే నచ్చదు. నేను పాపినేంది, పాపులం కాబట్టి మన ఆలోచనలు, మన తలపులు అన్ని ఎలాగుంటాయంటే పాపపు ఆలోచనలు ఉంటాయి. మనకు నడవడిక, మన ప్రవర్తన అంతా ఎలా ఉంటుంది అంటే పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు నలుపులు. ఎప్పటి నుండి మనం పాపులం అంటే తల్లి గర్భంలో నుండే ధరించను, తల్లి గర్భములో నుండి మనము పాపం. కాబట్టి దావీదు ఇక్కడ అడుగుతా ఉన్నారు, నా పాపములను పరిహరింపుము, హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటే తెల్లగా నన్ను చేయము. ఎందుకంటే పాపము కడగబడకపోతే మనము నీతిమంతులుగా మార్చలేము. నీతిమంతులుగా మార్చబడలేము, పరిశుద్ధులుగా మార్చబడలేము. నీతిమంతులుగా పరిశుద్ధులుగా గనక లేకపోతే పరలోక రాజ్యంలో స్థానము లేదు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సత్యవంతుడు. ఆయన పోలికలోకి మనం మార్చబడ్డప్పుడు మనం పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాము. పాపము యొక్క స్వభావం ఎటువంటిది అంటే, పాపము మరింత పాపముని చైనిస్తుంది. పాపము ద్వారా వచ్చేటువంటి జీతము మరణము. ఆ మరణం యొక్క స్థలమే
ఆ మరణపు యొక్క స్థలమే నరకం. పాపము ద్వారా సంక్రమించేది ఏంటి అంటే నరకము. యేసుక్రీస్తు ద్వారా కడగబడిన తర్వాత, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మనం పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను పాత రోత జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి మన హృదయము మారు మనస్సు చెంది నమ్మి బాప్తిసం పొందిన తర్వాత మన మన విశ్వాసము ద్వారా మనల్ని చేర్చబడేది నిత్య జీవమైనటువంటి దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో మనం చేర్చబడాలంటే యేసుక్రీస్తుని మనం విశ్వసించి మన పాపముల నిమిత్తమై మనం ప్రాయశ్చిత్తపడి ఆయన సన్నిధిలో మనం నమ్మి బాప్తిసం పొందడమే దేవుని యొక్క చిత్తమే. పొందడమే దేవుని రాజ్యానికి మనము వారసులము. ఇటువంటి పాప జీవితంలో నుండి యేసుక్రీస్తు ద్వారా విడిపింపబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అపోస్తలుడైన పౌలు కూడా మునుపు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. మునుపు ఆయన మంచివాడే కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించారో ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవుని రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఒక గురి, ఒక గమ్యం అతనికి ఉండే. అందుకే అంత్యదినంలో ఆయన అంటున్నారు, నా పరుగు తుదముట్టించుకుని విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, మీ కొరకు కూడా వెనకాల ఉంచబడి ఉన్నది, మీరు కూడా వచ్చి దాన్ని పొందుకోవచ్చు అంటాను. ఈ శిష్యుడు కూడా అలాగే రక్షించబడ్డారు. అపోస్తలుడైన పౌలు కూడా అలాగే రక్షించబడ్డారు. మామూలుగా అయితే మనం అందరము దేవుని పిల్లలమే కాదంటారా? అందరము దేవుని పిల్లలమే. కానీ చూడండి మాట మీకు, ఎవరెవరు దేవుని పిల్లలు అంటే యోహాను సువార్త 1:12 పాయింట్. యోహాను సువార్త 1:12 తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయన నామాన్ని అంగీకరించిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము. యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించిన ప్రతి వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఉన్నది. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నారు, దేవుని పిల్లలుగా మాత్రమే మనం ఉండిపోకూడదు, దేవునికి మనం వారసులుగా ఉండాలా. అప్పుడే వారసత్వంతో కూడినటువంటి ఆ పరలోక రాజ్యం మనకు లభిస్తుంది అనేది ఆయన ఒక అభిప్రాయం, నా ఒక అభిప్రాయం కూడా. దేవుని పిల్లలు కుమారులు కాదు. కుమారులు అంటే వారసులు, అంటే స్త్రీ అయినను పురుషులైనను దేవుని కుమారులు అంటే దేవుని యొక్క వారసులు. దేవుని యొక్క వారసులు వేరే, దేవుని యొక్క పిల్లలు వేరే. ఇక్కడ యేసు నామాన్ని అంగీకరించిన ప్రతి వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఉంది. నువ్వు దేవుని పిల్లలలో ఉన్నావా, జాబితాలో ఉన్నావా, దేవుని వారసత్వం అనేటువంటి జాబితాలో ఉన్నావా? ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నువ్వు తెలుసుకో. దేవునికి ఇష్టం ఏమిటంటే పిల్లలు కాదు, వారసులు ఆయనకి ఇష్టం. ఎందుకంటే పిల్లలు దేవుని రాజ్యానికి రాలేరు, కానీ వారసులు దేవుని రాజ్యానికి రాగలుగుతారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:24 గలతీయులకు రాసిన పత్రిక 3:24 కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక బాలశిక్ష క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు.
ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని ఏ భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని ఏ భేదము లేదు, పురుషుడని స్త్రీ అని ఏ భేదము లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు. హల్లెలూయా. వాగ్దానమందు వారసులు అంటే నమ్మి బాప్తిసం పొందిన వారు క్రీస్తు యొక్క వారసులు. ఇక్కడ అదే రాసింది. ఆ పాయింట్ మాత్రం విశ్వసించి బాప్తిసం పొందినప్పుడు క్రీస్తులోనికి 27వ వాక్యం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. పిల్లలు క్రీస్తుని ధరించుకోలేరు. పిల్లలు క్రీస్తుని ధరించుకోలేరు. ఎప్పుడైతే బాప్తిసం పొంది పరిశుద్ధపరచబడతావో, ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతావో వీరు కుమారులని పిలువబడతారు. హల్లెలూయా. వీరు కుమారులని పిలువబడతారు. వారు దేవుని కుమారులు. అంటే బాప్తిసం పొందడం ద్వారా ఏ క్రీస్తుని ధరించుకుంటారు. క్రీస్తు మరణానికి క్రీస్తు జీవానికి వారు అధికారం కలిగిన వారే. అందుకే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంలో 6వ అధ్యాయం 11వ వాక్యం, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనిడి. హల్లెలూయా. యేసుక్రీస్తునందు మనము సజీవులము. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము సజీవులము. మనం అలా ఎంచుకోవాలా. పాపం విషయమై మృతులయ్యా మనము. పాపం ఇక మనలో లేదు. అది బాప్తిసానికి సాదృశ్యకము. బాప్తిసం అనగానే, నీటి బాప్తిసం అనగానే పాపం విషయమై మరణించాము. యేసుక్రీస్తు నందు నిత్య జీవమైనటువంటి వారసత్వము, ఆ పరలోక రాజ్యానికి వారసత్వముగా వారసులుగా మనం లేవబడ్డాము. మనము ఎంచబడ్డాము. రోమియోలకు రాసిన 6:2 వాక్యం చదవమ్మా. అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా. మనమందరము దేవుని పిల్లలు, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి. అప్పుడు క్రీస్తుతో కూడా వారసత్వం మనకి లభించాలి. అంటే క్రీస్తు దేవుని కుమారుడు, ఆయనకి సర్వాధికారం కలదు, ఆయన వారసుడు. ఆయనతో ఆయన మన జ్యేష్ఠ కుమారుడు. ఆ జ్యేష్ఠ కుమారునితో పాటు మనకు కూడా పరలోక రాజ్యంలో వారసత్వం కావాలంటే మనము కూడా క్రీస్తులో నమ్మి బాప్తిసము పొందాలి. క్రీస్తులో నమ్మి మనము యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా. అంటే క్రీస్తులో మనం బాప్తిసం పొందిన తర్వాత ఆయన పరలోక రాజ్యానికి మనం వారసురాలుగా మనం మారిపోతాం. గ్రీకు దేశస్థుడని, ఆ దేశస్థుడని, ఈ దేశస్థుడని ఏ భేదం లేదు. స్త్రీ అని పురుషులని భేదం లేదు. అందరికీ ఒకటే మార్గము. అది బాప్తిసం అనేటువంటి మార్గము. ఆయన వారసత్వంలోకి మనము ప్రవేశించేది. హల్లెలూయా. చూడండి, దేవునితో వారసత్వం మనం కలిగి ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి మనము చేర్చబడతాం. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయం 24వ వాక్యం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వాక్యం.
హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి కొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. చాలా మంది పాపముల విషయమై మ్రాను మీద మోసాడనే విషయాన్ని మర్చిపోతారండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అనేది మాత్రం 1,00,000 సార్లు గుర్తు చేస్తారు. ఈ స్వస్థతను పట్టుకునే స్వస్థత 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 అని స్వస్థత వైపే విశ్వాసులని నడిపిస్తూ ఉంటారు. క్రీస్తు మన నిమిత్తం మన పాపములని మ్రాను మీద మోసెను. మీ పాపములన్నీ ఆయన మీద మోయండి, మీ పాపములన్నీ ఆయన మీద మోయండి. మీకు తెలిసి తెలవకుండా మీ పితరుల పాపములు, మీ శాపములు, మీ అతిక్రమలు అన్నిటినీ ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను తేలికపరిచి, నీవు మోస్తున్నటువంటి భారము నీ యొద్ద నుండి తేలికపరిచి నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. మీరు తేలికపరచబడాలి. పాపము చేత నింపబడిపోయి పాపము చేత మనము బరువెక్కిపోయి ఉంటే మనం పరలోక రాజ్యానికి ఎత్తబడలేము. మన పాపములు యేసుక్రీస్తు మ్రాను మీద మోసారు. అప్పుడు మనం అది విశ్వసించి మన పాపములు ఒప్పుకున్నట్టయితే మన పాపముల నుండి మనం విడుదల పొందుతాము. అంటే విడుదల పొందుతామంటే మనం తేలికపరచబడతాము. ఈ తేలికైనటువంటి ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. పాపము బరువుతోటి, అతిక్రమముల బరువుతోటి నీతిమంతుడుగా తీర్చబడకుండా పాపములోనే పాపపు ఊబిలోనే ఉండిపోతే ఈ పాపం అనే బరువు నీ దగ్గర ఉన్నంత కాలము నీవు పరలోక రాజ్యానికి ఎత్తపడవు. ఎప్పుడైతే ఈ పాపముని యేసుక్రీస్తు శిలువ మ్రాను మీద మోసారనే విశ్వాసం నీకు కలుగుతుందో, ఆయన శిలువ మ్రాను మీద నా పాపాలని మోసారు, నన్ను ఆయన నిత్య జీవానికి వారసునిగా చేశారు, ఇప్పుడు నాలో పాపము లేదు, నేను పరిశుద్ధుడను, నా దేవుడు నా పాపములన్నిటినీ కడిగి వేశాడు, నేను ఇప్పుడు యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి తండ్రి సన్నిధికి చేరడానికి నేను ఫ్రీ బర్డ్, ఎగరడానికి నాకు ఏ బరువు లేదు. ఏంటండి, ఒక మనిషి ఒక 100-120 కిలోలు ఉన్నాడంటే స్కిప్పింగ్ ఆడమనండి, ఆడతాడా? ఏదో 4 సార్లు ఎగురుతాడేమో, పడిపోతాడు. తర్వాత ఆయాసము, దుఃఖమే ఉంటుంది. అదే ఒక పక్క వ్యక్తి, ఒక 35-40 కిలోలు ఉన్న ఒక వ్యక్తి స్కిప్పింగ్ ఆడంటే టకా 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 అని ఆడతారు. ఈ లోకములో ఉన్నటువంటి బరువే నేను ఒక 10 అడుగులు ఎత్తు నేను లేపలేకపోతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి బరువు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ మాంసపు బరువే నేను ఒక 10 ఎత్తులు పైకి లేపలేకపోతుందంటే నీ ఆత్మలో, నీలో తరతరాలు 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 తల్లి గర్భములో నుండి ఉన్నప్పటి నుంచే పాపము నిండుకపోయింది. పాపపు బరువును నువ్వు మోస్తాను. ఈ బరువు నిన్ను పరలోక రాజ్యానికి ఎలా లేపగలుగుతుంది? మోసుకెళ్ళలేదు కదా. అందుకే ఈ పాపము అనేటువంటి బరువుని సిలువ మ్రానుపై ఆయన మోసారు. అందుకే ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు మోకరించి నమ్మి బాప్తిసం పొంది నీ పాపములను నువ్వు ఒప్పుకునే ఎడల నీ పాపముల నుండి నువ్వు విడుదల పొందుతావు. ఇక నీ యొద్ద పాపము నీ యొద్ద లేదు. నీవు దేవుని రాజ్యానికి వారసుడిగా మార్చబడతావు. అందుకే దేవుడి పిల్లలు అని పిలువబడడం కంటే దేవుని వారసులు అని పిలువబడడం చాలా ప్రాముఖ్యము. బాప్తిసం పొందిన వారు దేవుని వారసులు అని పిలువబడతారు. హల్లెలూయా. క్రీస్తుని ధరించుకోవాలి. బాప్తిసం పొందిన వారు దేవుని కుమారులు. అంటే బాప్తిసం పొందుట ద్వారా క్రీస్తుని ధరించుకుంటాము. క్రీస్తు మరణాన్ని, జీవాన్ని ధరించుకున్న వారంగా మనం ఉంటాం. హల్లెలూయా. చూడండి,
యోహాను సువార్త 7:14 7:14 సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లా వచ్చునని చెప్పుకొనిరి. అందుకు యేసు చేయు బోధ నాది కాదు, నేను చేయు బోధ నాది కాదు, దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే చదవమంటామా? నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చెయ్య నిశ్చయించుకొనిన ఎడల ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ వల్ల కలిగినదో లేక తనంతట తానే బోధించుచున్నాడో వాడు తెలుసుకొనును. హల్లెలూయా. నా అంతట నేనే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని 18 తన పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. హల్లెలూయా. చాలా యేసుక్రీస్తు అంటున్నారు, నా అంతట నేనే ఈ కార్యాలు చేయటం లేదు. ఎలా చేయగలుగుతున్నానంటే నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి కార్యాలు జరిగిస్తాను. నన్ను పంపిన వాడు ఈ కార్యాలు చేయమని నాతో మాట్లాడుతా ఉన్నారు. అందుకే 16వ వాక్యంలో నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. మనం వింటున్న ప్రతి బోధ తండ్రి అయిన దేవునిదే. తండ్రి అయిన దేవుడే మనకి ఈ బోధని మన చేతికి అప్పచెప్పాడు. ఆ బోధనే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, కూడుకొనుట యందును, సహవాసమందును ఎడతెగక మీరు ఉండాలి. ఇది దేవుని యొక్క బోధ. నమ్మి బాప్తిసం పొందాలా, దేవుని సంఘముతో అతుకబడి ఉండాలా, ఇవన్నీ కూడా దేవుని మనకు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి బోధించినటువంటి బోధ. నా అంతట నేను ఏది బోధించటం లేదు, నన్ను పంపిన వాని బోధ ఇది. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును పంపించారు. ఆయనకి ఏం చేయాలి, ఎలా చేయాలని మొత్తం ఒక స్క్రిప్ట్ రాసి పంపించారండి. ఏది తనంతట తాను చేసింది కాదు. ప్రతిది 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 తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకే ఆయన చేశారు. ప్రతిది ప్రతిది తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు. అందుకే దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి మనం అందరం. శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా వాటన్నిటిని ఎదుర్కొని వాటన్నిటిని జయించి యేసుక్రీస్తు దేవాది దేవుని యొక్క తండ్రి రాజ్యాన్ని మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అందుకే అంటారు యేసుక్రీస్తు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు రాలేడు తండ్రి యొద్దకు. తండ్రి యొద్దకు ఎవడు రాలేడు, ఆయన మాత్రమే మార్గం అండి. యేసుక్రీస్తుని విశ్వసించి నమ్మి బాప్తిసం పొందితే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడవు, వారసురాలవు. పిల్లలుగా ఉంటావా, పరలోక రాజ్యపు వారసుడు, వారసురాలుగా ఉంటావా? యేసు నామాన్ని ఉచ్చరించే ప్రతి వారు దేవుని పిల్లలే. కానీ నమ్మి బాప్తిసం పొంది మారు మనస్సుతో కూడినటువంటి బాప్తిసం పొందిన వారికి దేవుని రాజ్యములో ఆయన దేవుని పిల్లలు అనడానికి అధికారం, దేవుని వారసులు అనడానికి అధికారం. కాబట్టి నమ్మాలి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన ద్వారా మనకి కొన్ని కలిగాయి. చూడండి, ఆ మాటలు, ఒక 3 మాటలు నేను మీకు చెప్పి ముగిస్తాను.
యేసుక్రీస్తు ద్వారా మొట్టమొదట మనకి కలిగింది ఏంటంటే రక్షణ. రెండవదిగా మనకు కలిగిందంటే నిత్య జీవము. మూడవదిగా మనకు కలిగిందంటే తండ్రి యొద్దకు ప్రవేశము. రాసుకొని చెప్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యం. అరణ్యంలో మోషే సర్పము ఎలాగనో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మనకేమిది? రక్షణ. కుమారుని ద్వారా 17వ వాక్యం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలా? లోకము చదవ మాట మొత్తం చదవమా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు చాలా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించారు తండ్రి అయిన దేవుడు. అండ్ నిత్య జీవము రెండవది యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యంలోనే ఉన్నది. దాంట్లోనే చూడండి. ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసుక్రీస్తు ఎలాగైతే ఎత్తబడ్డాడో మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఎత్తబడతాము. ఎత్తబడాలి అంటే మన పాపముల నుండి మనము విడుదల పొందాలా? పాపముల నుండి విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసము పొందాలా? బాప్తిసం, నీటి బాప్తిసము ద్వారా నీటిలో ఒకసారి ముంచి తీసినప్పుడు నీవు పాపము విషయమై మరణిస్తావు, నిత్య జీవం విషయమై లేచి నిలబడతావు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా నీకు రక్షణ, యేసుక్రీస్తు ద్వారా నీకు నిత్య జీవము. మూడవది యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యంలో యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు ప్రవేశము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఇది క్లారిటీ, ఇది కన్ఫర్మ్. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఒక పాపి మొట్టమొదటిగా నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా కలుగుతున్నటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. ఇది దేవుని రాజ్యంలోకి వెళ్ళేటువంటి క్లియర్ పిక్చర్, వేరొకటి లేదు. ఇలాగనే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం, కానీ ఏ అడ్డదారిలోనో ఏ దొంగదారిలోనో వెళ్ళడానికి అస్సలు అవకాశమే లేదు. దానికి మార్గం ఎవ్వరికి తెలియదు కూడా, యేసుక్రీస్తుకి ఒక్కడికే తెలుసు. సాతాను గాడికి తెలుసు, కానీ వాడు అక్కడికి ప్రవేశించలేడు, వాడికి అక్కడ ఎంట్రీయే లేదు. వాడికి అక్కడ ఎంట్రీ లేదని తెలిసే మనందరికీ కూడా ఎంట్రీ లేకుండా చేస్తున్నాడు వాడు. వాడికి ఎంట్రీ లేదని వాడికి తెలుసు. వాడిని తండ్రి అయిన దేవుడు ఒక్క తోపు తోస్తే వచ్చి పడ్డవాడి ఇక్కడ, ఇక వాడికి అక్కడ ఎంట్రీ లేదు. వాడికి ఎంట్రీ లేదని తెలిసి నాకు దక్కనిది ఎవరికి దక్కని అని చెప్పేసి వాడు మనల్ని అందరినీ నరకానికి తీసుకెళ్లాలనేదే సాతాను గాడి యొక్క తలంపు. అందుకే శ్రమల మీద శ్రమలు, ఇరుకుల మీద ఇరుకులు, ఇబ్బందుల మీద ఇబ్బందులు మనకు పెడతా ఉంటాడు. వాటన్నిటిని ప్రార్థన శక్తి ద్వారా మనము చేయాలి. వాటన్నిటిని నమ్మకంతో విశ్వాసంతో ఎదుర్కోవాలి. ఈ శ్రమలకు, ఈ బాధలకు, ఈ కష్టాలకు మనం లొంగిపోకూడదు, సరెండర్ అయిపోకూడదు. వాటికి క్రీస్తు రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ముందుకు కొనసాగుతూనే ఉండాలి. తండ్రి అయిన దేవుని సన్నిధికి మనం వెళ్ళడానికి మనము పోరాడుతూనే ఉండాలి.
దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి, ఆ రాజ్యంలో నిత్య వారసత్వముగా మనం ఉండడానికి మనం పోరాడుతూనే ఉండాలా. మన అనుదినము మనం బ్రతికిన నాలు మన జీవిత కాలం అంతా మనము పోరాడుతూనే ఉండాలా. హల్లెలూయా. క్రీస్తు ద్వారా నేను మీకు చెప్పాను కదా, క్రీస్తు ద్వారా రక్షణ, క్రీస్తు ద్వారా నిత్య జీవము, క్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు ప్రవేశము. ఇంకా కొన్ని ఉన్నాయి క్రీస్తు ద్వారా, అంటే అవి ఈ లోక సంబంధమైనవి. ఆదరణ అండ్ ఆశీర్వాదము అండ్ సూచక క్రియలు, మహత్ కార్యములు, ఇవి క్రీస్తు ద్వారా వచ్చేవి. ఇవి లోక సంబంధమైన, ఇవేవి కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేదు. ఒక్క మాట నేను క్రీస్తు ద్వారా మాట్లాడి నేను ముగిస్తాను. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వాక్యము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వాక్యం. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. హల్లెలూయా. వీటన్నిటిలో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనైనను అధికారమైనను ఎత్తైనను లోతైనను సృజింపబడి మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఏవి కూడా ఎడబాపలేవు. హల్లెలూయా. విజయం పొందుతున్నాము. దేని ద్వారా విజయం పొందుతున్నామంటే మనకి కలుగుతున్నటువంటి పాపము నుండి మనము విజయం పొందుతున్నాము. మనకు కలిగినటువంటి మనల్ని ఎదుర్కోవాల్సినటువంటి పాపము నుండి, సాతాను క్రియల నుండి, అంధకార చీకటి శక్తుల నుంచి, దురాత్మ క్రియల నుండి, ఈ లోకములోకి మనల్ని ఈడుస్తున్నటువంటి ఈ లోక ఆశల నుండి, ఈ లోక ఇష్టల నుండి, ఈ లోక వ్యామోహం నుండి, ఈ లోకపు జీవపు డంబము నుండి, నేత్రాశ నుండి, ఈ లోకములో బ్రతకాల అనేసి అతి ఆశల నుండి, వీటన్నిటి నుండి మనం అత్యధిక విజయాన్ని పొందుతున్నాము. దేని ద్వారా అంటే యేసుక్రీస్తు నందలి ప్రేమ ద్వారా. ఒకసారి యేసే ప్రేమని మనసారా కోరుకోండి. యేసే ప్రేమని హృదయం నిండా నింపుకున్నప్పుడు ఆయన ప్రేమ ఎంతగా కనిపిస్తుంది అంటే, ఆయన ప్రేమలో కేవలము దేవుని ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఈ లోక సంబంధమైన ప్రేమ ఏది కనిపించదు. స్వార్థంతో కూడిన ప్రేమ కాదు యేసే ప్రేమ. అవసరతతో కూడినది కాదు, ఆకృతతో కూడినది కాదు, ఏదో నీ దగ్గర నుండి కావాలని ఆశించి ప్రేమించినటువంటి ప్రేమ కాదు. యథార్థమైన ప్రేమ, నిష్కపటమైనటువంటి ప్రేమ, ఎవ్వరు మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ, ఈ భూమి మీద మానవుల ద్వారా మనకి కలగనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. గొప్ప ప్రేమ, మారని ప్రేమ, మరువని ప్రేమ, నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేర్చేంత వరకు, నిన్ను నన్ను దేవుని కుడి పార్శ్వమున కూర్చోబెట్టేంత వరకు, నిన్ను నన్ను యేసుక్రీస్తుతో వారసులుగా చేసేంత వరకు, నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యంలో మనల్ని చేర్చేంత వరకు. అందుకే యేసుక్రీస్తు అంటారు కదా, తండ్రి నీవును నేనును ఏకమయ్యున్న లాగున వీరును మనతో ఏకమై ఉండాలి. ఆయన ఏకమై ఉంటారు నాయన. ఇదిగో పరలోక రాజ్యంలో అనేక నివాస స్థలములు కలవు, లేకపోతే నా తండ్రితో నేను చెప్తాను మీ అందరి కొరకు నూతన గృహాలని పరలోక రాజ్యంలో నిర్వసిస్తాను. ఒక అడ్రస్ లేకుండా నువ్వు పోవండి. పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఒక అడ్రస్ తోటి, ఒక నీకంటూ ఒక పేరు ప్రఖ్యాతులతోటి నిన్ను వేలాది వేల దేవదూతలు ఆహ్వానిస్తుంటే, తండ్రి అయిన దేవుడు లేచి నిలబడినప్పుడు, ఇగో నిన్ను ఆహ్వానిస్తున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా నీవు పరలోక రాజ్యంలోకి, దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు. అట్టి
ప్రవేశము నేను గొప్ప మహిమతో కూడినటువంటి ప్రవేశము, గొప్ప బూరలతో కూడినటువంటి ప్రవేశము. ఆ ప్రవేశము కొరకే అపోస్తలుడైన పౌలు విశ్వాసమును కాపాడుకున్నాడు. ఆ ప్రవేశము కొరకే అపోస్తలుడైన పౌలు తన నమ్మకమైన జీవితాన్ని కాపాడుకున్నాడు, సేవా జీవితాన్ని కాపాడుకున్నాడు. శ్రమల గుండగా ప్రవేశించాడు, ఇరుకుల గుండగా ప్రవేశించాడు. ఎందుకు అంటే ఇదిగో ఇదిగో పరుగు తుదముట్టించాడు. ఎందుకు అంటే ఇదిగో విశ్వాసము ద్వారా ఆ నిత్య రాజ్యం ఉంది అని విశ్వసించి, ఆ నిత్య రాజ్యంలో నాకు ప్రవేశం ఉంది అని, యేసుక్రీస్తు ద్వారానే ఆ పరలోక రాజ్యానికి ఆ నీతి కిరీటాన్ని నేను పొందుకుంటానని యేసుక్రీస్తుని మీరు కూడా ప్రతి వారు విశ్వసించండి. ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి ప్రవేశము, ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే దేవుని రాజ్యానికి ప్రవేశము. మన విశ్వాసం అయితే దేవుని రాజ్యములకు చేరాలనేది మన విశ్వాసం అంటా ఉన్నారు. అందుకే శిష్యులను ఆయన పిలిపించి, మన విశ్వాసం అయితే దేవుని రాజ్యంలోకి ప్రవేశించడమే మన విశ్వాసము, దేవుని రాజ్యంలోకి ప్రవేశించడమే మన విశ్వాసము, దేవుని రాజ్యంలోకి చేరాలా అంటా ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి చేర్చగలుగుతావు. వేరే ఎవరి ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఈ సాతాను గాడు పెద్ద భయంకర కరుడు గట్టిన నేరస్తుడు. వాడు నిన్ను నరకానికి తీసుకెళ్లాలని ఇంకా 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 ఈ లోక ఆశలని, ఈ లోక ఇచ్చలని, ఈ లోక ప్రేమని, ఈ లోకపు వ్యామోహాన్ని నీకు చూపిస్తా ఉన్నాడు. ఇంకా మనుషులకి ఎన్నో రకాలుగా వాడు మభ్యపెట్టి, ఎన్నో రకాలుగా కన్నులకు ఇంపైనవి చూపించి, ఎన్నో రకాలుగా హృదయానికి సంతోషకరమైనవి చూపించి, ఎన్నో రకాలుగా నిన్ను వాడు దొంగ ప్రేమతోటి నిన్ను ఆకట్టుకోవాలని, ఆ దొంగ ప్రేమతోటి నిన్ను నరకానికి వారసునిగా చేయాలని నిన్ను వాడు పన్నాగం కట్టాడు. నిన్ను దేవుని రాజ్యానికి వెళ్లకుండా నిన్ను చేయాలనేదే వాడి యొక్క ఆలోచన. వాడి యొక్క కుయుక్తు నుండి తప్పింపబడాలా, వాడి యొక్క పన్నాగంలో నుండి తప్పింపబడాలా, సాతాను గాడి యొక్క ఆలోచన నుంచి తప్పింపబడాలా. యేసుక్రీస్తు మాత్రమే నిత్య జీవము గలవాడు, ఆయన ద్వారా మాత్రమే దేవాది దేవుని మనము చూడగలుగుతామని విశ్వాసము నీలో పెంపొందించాలా, పెరగాల, నమ్మి బాప్తిసం పొందాలా. అదే దేవుని వారసులకి సూచన. దేవుని వారసులు అని పిలవడానికి నీకు సూచనగా దేవుని బాప్తిసం, యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొందాలా. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందండి, నీటి బాప్తిసం పొందండి. యేసు నామములో ఈ రోజు మీరు దేవుని రాజ్యానికి వారసులని పిలువబడతారు, దేవుని రాజ్యంలోకి మీరు చేర్చబడతారు. ఉన్నతమైన మహిమగల రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. అడుక్కున్న వారిలా కాదు, వెతుకుతున్న వారిలా కాదు. ఇదిగో వారసత్వముతో నేను ఆహ్వానిస్తా ఉన్నాడు. నీకు పరలోక రాజ్యంలో వారసత్వం ఉందండి. పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ద్వారా వాగ్దానంతో కూడినటువంటి వారసత్వం నీకు ఉంది. నమ్ము. యేసు ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నావు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలా. హల్లెలూయా. ప్రార్థిద్దామా, అందరం ప్రార్థిద్దామా. ప్రభువా, నీ రాజ్యానికి నేను వారసురాలుగా కావాలి. ప్రభువా, నీ రాజ్యానికి నేను చేర్చబడాలి. తండ్రి, ఈ లోక పాపలు, ఈ లోక శ్రమలు, ఈ లోక ఇబ్బందులు నన్ను ఏమి చేయలేవు నా తండ్రి. నీవే ప్రభువా, నీవే నా తండ్రి. నిత్య జీవమునకు నీవు మాత్రమే మార్గమని నిన్నే విశ్వసించి ఉన్నాం తండ్రి. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాము అని శిష్యులు అంటా ఉన్నారు. అవును, యేసుక్రీస్తుని విడిచావా భయంకరమైన మరణమే. యేసుక్రీస్తుని విడిచావా నరకమే. యేసుక్రీస్తుని విడిచావా ఇహలోక మాలిన్యాలనేటువంటి ఉచ్చు నిన్ను బిగించుకుంటది. మరలా నువ్వు క్రీస్తు వైపుకి రా. ఈ లోకము నేను అలాగే తీసుకొని వెళ్ళిపోతుంది. ఎటువైపు తీసుకెళ్తుందంటే మరణం వైపు తీసుకెళ్తుంది. ఈ లోకము నీకు ఆశ చూపిస్తుంది. ఈ లోకము నీ శరీరానికి కోరికలను రేపిస్తుంది. ఈ లోకము నీ శరీరానికి ఆశని, నీ కనులకి ఇంపైన, నీ కనులకి అందమైనవి, రమ్యమైనవి చూపిస్తూ ఉంటది. నిన్ను అటువైపుగా నీ హృదయాన్ని లాగుతా ఉంటది. ఇటువైపు పరలోక రాజ్యానికి నీ హృదయాన్ని లాగేది, పరలోక రాజ్యం వైపు నీ హృదయాన్ని మలచేది ఒకే ఒకటి, అది నా దేవుని ప్రేమ.
ఆ ప్రేమనే నీ కొరకు సిలువపై మరణించినటువంటి ప్రేమ. ఆ ప్రేమనే నీ కొరకు 1 కొరడా దెబ్బలు అనుభవించినటువంటి ప్రేమ. ఆ ప్రేమనే నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటాన్ని తన నెత్తిపై భరించినటువంటి ప్రేమ. ఆ ప్రేమనే పరలోకము నుండి భూమికి దిగి వచ్చినటువంటి ప్రేమ. ఆ ప్రేమనే నిన్ను పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి వారసుడిగా చేస్తా ఉంది. ఆ ప్రేమను నువ్వు గుర్తెరిగినప్పుడు, క్రీస్తు ప్రేమని నువ్వు గుర్తెరిగినప్పుడు, క్రీస్తు ప్రేమని నువ్వు తెలుసుకున్నప్పుడు, క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, మానవుల పాప పరిహారార్థ నిమిత్తమై ఆయన బలిగా అర్పింపబడ్డారు అని నువ్వు తెలుసుకున్నప్పుడు నిశ్చయంగా ఆ పరలోక రాజ్యానికి వారసురాలుగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. yes మాస్టర్, నీ ప్రేమ ఉన్నతమైనది, నీ ప్రేమ శ్రేష్టమైనది, నీ ప్రేమ నాయన మమ్మల్ని పరలోక రాజ్యానికి వారసుడిగా చేస్తుంది, దేవుని రాజ్యానికి చేరుస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభు, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం తండ్రి. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. అందరూ చాలా చెప్పండి కొడతారు. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు, నీ
నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన యూట్యూబ్ ఛానల్ పేరు మెస్సియా మినిస్ట్రీస్ తూప్రాన్పేట. స్నేహితులకి, రక్త సంబంధికులకి, తెలిసిన వారికి, క్రైస్తవులకి, క్రైస్తవేతరులకి అందరికీ తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఐకాన్ బెల్ బటన్ వస్తుందని చెప్పండి. నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అలాగే ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది, చేరుకూరి కాలే అని ఫేస్బుక్ ఛానల్లో మీరు టైప్ చేసినట్టయితే ఇంకా అనేకమైన మెసేజెస్ ఉన్నాయి. కొత్త మెసేజెస్, షార్ట్ మెసేజ్, ఇవన్నీ మీరు చూడాలి అంటే మెస్సియా మినిస్ట్రీస్ తూప్రాన్పేట అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు మరిన్ని బలమైన దేవుని యొక్క వాక్యాలు వినొచ్చు, బలం పొందొచ్చు. మీ కుటుంబాలకి నా దేవుడు ఆశీర్వదించును గాక. మీ కుటుంబంలో మీద నా దేవుడు మీ కుటుంబాలలో తన ఆకాశం నుండి తన ఆశీర్వాదమును కుమ్మరించును గాక. మీ మీద, మీ పిల్లల మీద నా దేవుని కృప నిలిచియుండును గాక. ప్రార్థన. స్తోత్రం దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, విశ్వాసమందు నిలకడగా ఉండవలని, శ్రమలను అనుభవించు వారిగా, అయా తండ్రి దేవుని రాజ్యంలోకి ప్రవేశించు వారిగా ఉండాలని పౌలు చెప్పి ఉన్నాడు ప్రభా. పౌలు అనేక శ్రమలు పొంది పరిశుద్ధుడిగా మార్చబడాలి, పిలువబడిన వారమై ఉండాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే అయా ప్రవేశించే వారు ఏ విధంగా ఉండాలి అంటే అయ్యా ప్రభా, పాపమును విడిచి పరిశుద్ధమైన జీవితం జీవించాలి ప్రభా. మంచి పోరాటంలో పోరాడాలి ప్రభా. అయ్యా తండ్రి విశ్వాసంను కాపాడుకోవాలి ప్రభా. నీతి కిరీటం పొందాలి ప్రభా. మనకు మాత్రమే కాదు, అందరికీ ఆయన ప్రత్యక్షత కనపరిచే విధముగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసంలో పోరాడేవారిగాను అయ్యా తండ్రి నీతి కిరీటం ఉంచబడినదొక నిరీక్షణ కలిగి ఉండాలి నాయన. తండ్రి నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. రాబో ఉగ్రత నుండి రక్షించువాడు నీవే అని చెప్పి ఉన్నావు ప్రభా. విశ్వాసం లేనప్పుడు ఆయన అయ్యా తండ్రి ప్రభా నశించిపోతారని ప్రభా. క్రీస్తులందు విశ్వాసం ఉంచేవారు పాపంని విడిచి పరిశుద్ధంలోనికి అయా నడిపించబడతారని చెప్పి ఉన్నారు మా తండ్రి. నీకే స్తోత్రములు. ఆయన ప్రేమ వెల్లడి పరచుతుండగానే మనం ఇంకనూ పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ప్రభా. ఆయన రక్తం వల్ల మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము నాయన. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా పాపంని కడగండి, నీ అయా తండ్రి నీ సోపుతో మమ్మల్ని కడగండి. మా అంతరంగంను అయ్యా నువ్వు సత్యం కోరుచున్నావు నాయ. ఆంతర్యంలో జ్ఞానము కలిగజేయుచున్నావు నాయన. నువ్వు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు అయ్యా తండ్రి. నీ పోలికలో మేము మార్చబడి ఉండాలి నాయన. నీకే స్తోత్రంలో పాపం ద్వారా మరణము, క్రీస్తు ద్వారా ప్రభా మాకు నిత్య జీవం ఉంది అని ప్రభా అయ్యా చెప్పి ఉన్నారు. మరణంని అయా పాపంని ఓడించి మరణంని గెలిచి అయా లేచిన మా తండ్రి నీకే స్తోత్రంలో. నీలో ఏ పాపము లేదు నాయన. నీకే స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, ఎందరైతే నిన్ను అంగీకరించుతారో వారిని అయా తండ్రి దేవుని పిల్లలుగాను అధికారం ఇచ్చిన మా తండ్రి నీకే స్తోత్రములు. మేము వారసులము నాయన. అయా నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అటువలే మన పాపముల విషయమై మృతులుగాను, దేవుని విషయంలో యేసుక్రీస్తు విషయమందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుటని ప్రభా. అయా తండ్రి పరిశుద్ధ చేసుకోండి, శుద్ధి చేసుకోండి, ఆలోచించుకోండి ప్రభా అని అయా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నాయన స్తోత్రములు. అయా తండ్రి ప్రభా, అవును ప్రభా, ఈ బోధ నాయన
అయ్యా తండ్రి నిన్ను పంపిన వాణి అంతే అయ్యా తండ్రియే ప్రభా అయ్యా ఈ బోధనకి అప్పగించిన దాని శ్రేష్టకరంగాను మాధుర్యముగాను అనేకులకు ప్రయోజనకరంగాను తరతరములు దీనిని తిని రుచి చూచి నీ అందు పవిత్రమైన జీవితం పొందాలని ఎంతో జాగ్రత్త తండ్రి పంపించిన పనిని ఎంతో జాగ్రత్తగా ప్రభా అయ్యా తండ్రి మీరు అయ్యా తండ్రి అయ్యా సంరక్షించి ఉన్నారు ప్రభా, భద్రపరిచినారు ప్రభా. అనేకులు తరతరాలు ప్రభా పిల్లలు అయ్యా ఈ వాక్యంని ఈ గ్రంథంని చదివినప్పుడు ప్రభా నూతనంగా మాట్లాడే దేవుడు నీ యందు నుండే ప్రభా. మా తండ్రి మరి ప్రభా మా దాసులకి మాకు నీ బోధనే అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. నీకే స్తోత్రములు. నీ యందు రక్షణ ఉంది నాయన, నీకే స్తోత్రములు. నీ యందు నిత్య జీవం ఉంది నాయన, నీకే స్తోత్రములు. నీ యందు తండ్రి యొద్దకు ప్రవేశం ఉంది నాయన. ఇది ఈ మూడు తప్ప ఇంకా వేరే ఏది ప్రభా మేము ఆశించకూడదు ప్రభా. ఎంతో సజీవులకల్లో సజీవులుగాను ప్రభా, ఎంతో అయ్యా తండ్రి ప్రభా పరిశుద్ధులుగాను నిత్య జీవంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నాయన. నీకే స్తోత్రములు ప్రభా. ఆదరించువాడవు, ఆశీర్వదించే సూచనలు మాత్కార్యాలు అన్ని జరిగించువాడవు నాయన. కానీ ప్రభా అయ్యా తండ్రి ప్రభా మంచి పోరాటంలోనికి పోరాడాలి ప్రభా. అయ్యా తండ్రి విశ్వాసంను కాపాడుకోవాలి నాయన. అయ్యా తండ్రి ప్రభా మీ రాజ్యంలోనికి మమ్మల్ని చేర్చి నడిపించమని అడుగుచున్నాం నాయన. అయా నీ దాసుని సిల్వలో మరుగుపరుచుకొని ప్రభా మాతో అందరితోనూ మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నాయన నీకే స్తోత్రాలు. జీవం కలిగిన మాటలని ప్రభా, జీవం కలిగిన అయా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మతో తొలగింపబడి ప్రభా మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నాయన నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు కృప చూపించండి, దయ చూపించండి నాయన. వాత్సల్యత చూపించి నడిపించమని అడుగుచున్నాం నాయన. అయా తండ్రి ప్రభా ఈ దేశాన్ని కాపాడుతూ మా పట్టణంని కాపాడుతున్న మా తండ్రి నీకే స్తోత్రంలో వ్యాక్సిన్స్ ప్రభా అయ్యా వైరస్ ని తగ్గించి వ్యాక్సిన్స్ ప్రభా అందరికీ అంది. వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు ప్రభా ఎవరికి ఏ ఇబ్బంది కలిగనియకుండా రాత్రుల్లో పగలు నువ్వే కాచి కాపాడి భద్రపరిచి నడిపించండి. అందరికీ అందులో అవునని కృప చూపించండి అయినా. మా దేశాన్ని కరుణించండి. పాపంని వదిలి ప్రభా పరిశుద్ధమైన జీవితంలోనికి మేము అందరం నడుచులాగున నీ పిలుపుకు తగినట్టుగా మేము పరిగెత్తులాగున అయ్యా పౌలు అంటున్నా ముందు నేను దూషకుడని హింసకుడని అయ్యా బాధపడినవి కానీ ప్రభా నీ పిలుపును పట్టుకొని ప్రభా నడిచినప్పుడు ప్రభా మహిమ గల పరిచర్యను ప్రభా తుదముట్టించేంత వరకు తండ్రి తాను అర్పించుకున్నట్టు ప్రభా పిలుపుకు తగినట్టు మేమందరం పరిగెత్తులాగున నీ సహాయ సహకారాలు అందించి నడిపించమని అడుగుచున్నాం మా దేవా, మా రాజా, మా రక్షక. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశాన్ని ఈ నెలలో మీరు కాపాడి మాకు ముందుగా నడుస్తానని మాట్లాడిన మా తండ్రి నీకే స్తోత్రము. మా ప్రజలకు ముందుగా, మా దేశానికి ముందుగా, మా ప్రపంచానికి ముందుగా నువ్వు నడిపిస్తున్నందుకు నాయన స్తోత్రములు. గడిచిన ప్రభా 5 మాసాలు ప్రభా నీకు స్తోత్రములు నాయన. గెలవున్న ప్రభా ఇంకొక 5 మాసాలు ప్రభా అయినా తండ్రి ప్రభా 6 మాసాలు ప్రభా నేను నీ చేతికి అప్పచెప్తున్నాం నాయన. అయ్యా తండ్రి నువ్వు మాకు ముందుగా నడిచి మాకు సమస్తమును సమకూర్చి జరిగించుమని అడుగుచున్నాం నాయన. నీ రక్త ప్రోక్షణ మా దేశం మీద కుమ్మరింపచే, మా దాసుల మీద రక్త ప్రోక్షణ దయచే, మా నాయకుల మీద ప్రభా, మా వైద్యుల మీద ప్రభా, శాస్త్రవేత్తల మీద ప్రభా, పంట రైతుల మీద ప్రభా అయ్యా తండ్రి ప్రభా అందరి మీద ప్రభా, పోలీస్ వారి మీద అయ్యా పారిశుద్ధిక వారి మీద ప్రభా, పారిశుద్ధీకరణ చేసే వారి అందరి మీద రక్త ప్రోక్షణ, పిల్లల మీద రక్త ప్రోక్షణ దయచేసి నడిపించి మా దేశ భద్రతలను మీరే కాచి కాపాడి భద్రపరిచి నడిపించమనడుచు దేవా. మేము చేసిన ప్రతి ప్రార్థనను ఆలకించి జవాబునిచ్చినందుకు నాయన స్తోత్రం. అందరం ఈ రాత్రి మెలకువ కలిగిన ఆత్మతో కలిగి ప్రార్థించే ఆత్మ దయచేయమని అడుగుచున్నాం నాయన. అయ్యా తండ్రి ప్రభా రోధించే వారిని పిలించండి ప్రభా, మెలకువగా దివారాత్రులు ప్రభా కనిపెట్టే వారిని, రోధించే వారిని, ఏర్పరచబడిన వారిని ప్రభా అయ్యా సిద్ధపరచబడిన వారిని అందరినీ ప్రభా పోగు చేసి ప్రభా అయా మెలకువ కలిగి ప్రార్థించే ఆత్మని ప్రభా దేశంలో నుండి దుఃఖం వలె నీ సన్నిధికి చేరులాగున కృప చూపించండి నాయన. సైన్యము వలె అయా తండ్రి ప్రకటించే సైన్యము వలె ఉండుటకు సహాయం దయచేయండి నాయన. నీకే స్తోత్రములు ప్రభు. అయా ఒక్కొక్కరింట్లో ప్రభా నీ ఆత్మను కుమ్మరింపచేసి వాక్య ప్రత్యక్షతలో నడిపించి నీ దాసుని ప్రభా పరిశుద్ధాత్మతో నింపి గొంతుని నీ అమూల్యమైన రక్తంతో కడిగినందుకు నాయన స్తోత్రములు. మా తెలంగాణ రాష్ట్రంలో ప్రభా ప్రతి ఒక్క పనిని జరిగిస్తున్నందుకు నాయన స్తోత్రములు. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తున్నందుకు నాయన స్తోత్రములు. అమూల్యమైన నీ రక్త ప్రోక్షణ మా 2 తెలుగు రాష్ట్రాల మీద కుమ్మరింపచేస్తున్నందుకు నాయన స్తోత్రములు. స్వస్థతను దయచేయండి నాయన. ఎక్కడ హింస గాని దోపిడి గాని ఏది జరగకుండా మీరు కాపాడి అడుగుచు అన్ని విషయంలో మీ చేతికి అప్పచెప్తూ త్వరలో రానని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు
యేసుక్రీస్తు వారి కృపా, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, అన్యోన్యమైన సహవాసము, సంబంధం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ మనందరికీ, లైవ్లో చూసిన ప్రతి కుటుంబానికి, చూడబోతున్న ప్రతి బిడ్డకి, సంఘానికి, సంఘ బిడ్డలకి, సంఘ దేవదాసులకి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.